ఎక్స్పీరియన్స్ పరంగా కానివ్వండి, లేకపోతే ఫ్రెషర్గా కానివ్వండి, పవర్ బిఐ మీద వచ్చేసరికి నేను ఇంతకుముందు చాలా వీడియోస్ చేశానండి. ఏంటంటే సో ఇంకా టెక్నాలజీ పూర్తి స్థాయిలో కంపెనీస్లో పెట్టలేదు, అందుకే కాల్స్ అంత ఇదిగా రావట్లేదని అప్పుడు చెప్పడం జరిగింది. సో చాలామంది రియలైజ్ అయ్యారు. అయితే ఇప్పటికీ 4 years అవుతుంది. అంటే పూర్తి లాక్డౌన్ టైంలో ఎక్కువ యూజ్ చేశారు, ఆ తర్వాత తగ్గించారు. ఇప్పుడు మళ్ళీ ఊపందుకుంది, అన్ని చోట్ల కూడా రీప్లేస్ అయినాయి. అయితే ఎస్ఎస్ఐఎస్ కూడా యూజ్ చేస్తున్నారు. ఎస్ఎస్ఐఎస్ వచ్చేసరికి ఎందుకు యూజ్ చేస్తున్నారు? డేటా సోర్స్ని ఇంకో డేటా సోర్స్, రిక్వైర్డ్ డేటా సోర్స్లోకి ఫైల్లో కన్వర్ట్ చేసుకోవడానికి ఎస్ఎస్ఐఎస్ కూడా యూజ్ చేస్తున్నారు. మరి పవర్ బిఐ మీద కాల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఏం నేర్చుకుంటే మనకు ఇదవుతుంది, ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే ఉంటుంది, ఫ్రెషర్స్కి ఉంటుందా లేదా అని చెప్పేసి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి, షార్ట్స్ కూడా చూసుకోండి. సో ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్.మీ.4 యాప్ వచ్చేసరికి టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశానంటే టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక టాపిక్లో వెళ్తే ఏంటంటే పవర్ బిఐ మీద కాల్స్ పెరిగిపోయినాయి. అంటే పవర్ బిఐ మీద కాల్స్ ఉన్నాయి, పవర్ బిఐతో పాటు డేటా అనలిటిక్స్. అంటే ఇప్పుడు ఎస్ఎస్ఐఎస్ నేర్చుకోవాలి, ఎందుకంటే ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్ కన్వర్ట్ చేసుకోవడానికి. ఆ తర్వాత పవర్ బిఐ ఏమో విజువలైజేషన్స్కి, డేటా క్లీనింగ్కి ఏమో జూపిటర్ నోట్బుక్ యూజ్ చేసుకోవాలి. ఇక వచ్చేసరికి పైథాన్ వచ్చేసరికి ఆ క్లీనింగ్ ప్రాసెస్ కోసం యూజ్ చేసుకుంటాం. సో ఈడిఏ ప్రాసెస్ కోసం అనమాట. ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఏడిఎఫ్, అజూర్ డేటా ఫ్యాక్టరీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓవరాల్గా ఏంటంటే పవర్ బిఐ సింగిల్గా నేర్చుకున్నా ఉన్నాయి, ప్యాకేజ్ పరంగా ఈ నో ఎస్క్యూఎల్, మై ఎస్క్యూఎల్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా నేర్చుకోవడం వల్ల ఏంటంటే మీకు జాబ్ అనేది ఇస్తూ ఉన్నారు. మొత్తానికి డేటా అనలిటిక్స్ విత్ పవర్ బిఐ సో మీద జాబ్స్ ఇవాళ రోజున ఉన్నాయి. అయితే ఎక్స్పీరియన్స్ పరంగా కానివ్వండి, లేకపోతే ఫ్రెషర్గా కానివ్వండి ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ పరంగా అయితే 7 years వరకు పెట్టుకుంటే ఉన్నాయి. ఫ్రెషర్స్గా అయితే మామూలుగా ఫ్రెషర్స్గానే తీసుకుంటా ఉన్నారు. శాలరీస్ కూడా అదే రేంజ్లో ఉన్నాయన్నమాట. 20,000 మినిమం అనమాట ఫ్రెషర్కి. ఎక్స్పీరియన్స్కి అయితే lakhsలో ఉన్నాయండి. చాలా బాగుందండి. ఇప్పుడు కాల్స్ త్వరగా పెట్టుకోవడం మంచిది, ఎందుకంటే ఇంకో 4-5 నెలలు ఇలాగే సాగుతుందన్నమాట. ఇప్పుడు అయితే మీరు నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా అయితే నేర్చుకోండి. ఖచ్చితంగా నాకు తెలిసి 2 to 3 months పడుతుందండి. గట్టిగా నేర్చుకుంటే 40 daysలో ప్యారలల్ నేర్చుకోవచ్చు. సో ఓవరాల్గా ఏమేమి నేర్చుకోవాలి, విజువలైజేషన్ కోసం పవర్ బిఐ కానీ ట్యాబ్లు కానీ నేర్చుకోవాలండి. ఇక ప్రోగ్రామింగ్ పరంగా పైథాన్ ఆర్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ నేర్చుకోవాలండి. దాని మాడ్యూల్స్ ఉంటాయి, నంపై అని, పాండాస్ అని, ఇవన్నీ కూడా అవి. ఇక ఆ తర్వాత ఎస్ఎస్ఐఎస్ ఒకటి నేర్చుకోండి. ఎస్ఎస్ఏఎస్, ఎస్ఎస్ఆర్ఎస్ అవసరం, అది ఎంఎస్బిఐ కావాలంటే దానికి వెళ్ళొచ్చు. ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేసి దీన్ని పెట్టారు. సో ఇక వీటితో పాటు వచ్చేసరికి మై ఎస్క్యూఎల్ కానీ, పోస్ట్ ఎస్క్యూఎల్ కానీ ఇలా ఉన్నాయన్నమాట. అవన్నీ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా?